కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్యల నివారణ, రహదారి భద్రత కోసం ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు సిబ్బందితో కలిసి ప్రధాన రహదారులపై తనిఖీలు చేపట్టిన ఎస్ఐ శ్రీనివాస్ నో పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపిన వాహనాలను తొలగించారు. అలాగే రహదారులు, ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులతో మాట్లాడి సైకిళ్లు, టేబుళ్లు, తోపుడు బండ్లు మరియు ఇతర సామగ్రిని రోడ్డుపై నుంచి వెనక్కి జరిపించారు. రోడ్డు ఆక్రమణల వల్ల వాహన రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్రాఫిక్ సమస్యలకు ఇదే ప్రధాన కారణమవుతోందని తెలిపారు. అనంతరం ద్విచక్ర వాహనదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నవారు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనదారులు, హెల్మెట్ ధరించని వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చలానాలు విధించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ కేవలం జరిమానా నుంచి తప్పించుకునేందుకు కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని వివరించారు. ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు. హనుమాన్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఎస్ఐ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. మీరు ఒక్కొక్కరు కూడా హెల్మెట్లు ధరించలేదు. హెల్మెట్ ధరించడానికి ఏంటి మీకు ప్రాబ్లం చెప్పండి. ఇక్కడే కదా అనుకుంటున్నారు, ఇక్కడే కదా 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అని అనుకుంటున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగి రోజు పేపర్లో చూస్తున్నారు కదా, వస్తారా లేదా? ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఏదో అది బరువు అనుకుంటున్నారు, కానీ అది మీకు రక్షణ కోసం. హెల్మెట్ పెట్టుకుంటే పొద్దున్న ఎక్కడికైనా ప్రయాణం చేసేదాడు ఎవడైనా పొద్దున ఏం చేసి ఎదురుగా వచ్చేసి మిమ్మల్ని పొద్దున బైక్ కూడా అవతల వ్యక్తి బైక్ కూడా అవ్వచ్చు, కారు కూడా అవ్వచ్చు. మన హెడ్ సురక్షితంగా ఉంటే మనం సురక్షితంగా ఉంటాం. హెడ్ ఇంజరీ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి ఎంతోమంది ప్రాణాలతో పోరాడి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది కార్లు, లారీల కింద చిన్న రింగు తగిలి, లేకపోతే ఎవరైనా కలుపు పక్కన ఉన్న లారీ కింద అడిగిపోయి కేవలం తలకాయ మాత్రమే నొచ్చైపోయి బాడీ అంతా ఇంకా నుంచి మెడకానికి ఏం అవ్వాల, ఓన్లీ తలకాయ మాత్రమే టైర్ కింద పడి నొచ్చైపోయి 100 మంది. అదే హెల్మెట్ ఉందనుకోండి, అది నొక్కుతారు తప్ప స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. స్ప్రింగ్ యాక్షన్ వల్ల ఏదైనా టైర్ కానీ ఏది కానీ నొక్కినప్పుడు అది స్ప్రింగ్ ఇలా నొక్కబడి కొంచెం ఒకసారిగా రిలీజ్ అయ్యి పక్కకి పెట్టేస్తారు, అది జరగదు. అందుకు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోండి అని. హెల్మెట్ ఊరికనే సరదాగా ఏదో బొమ్మలాగా రెడీ చేయలేదండి. దాని మీద ఎంతో టెస్టులు చేసి హెల్మెట్ అని దానివల్ల ఎంత ఎవడైతే ఇచ్చినా, లారీ ఇచ్చినా, బస్సు ఇచ్చినా, ఏది ఇచ్చినా అది ఇరగకుండా పగలకుండా ఉండేలా చేయాలి. అర్థమైందా? దాని మీద సేఫ్టీ నామ్స్ అవన్నీ 4 టెస్టులు జరిగి అవి అందరినీ కొనుక్కోమనేది ఎందుకు? హెల్మెట్ మన తల పని చేయకపోతే ఏదైనా పని చేస్తుందా బాడీలో? మనకి ఏ బాడీయే మనం ఆలోచించాలన్నా, చెయ్యాలన్నా ఏదైనా సరే తలే. ఆ తల ఉంటేనే మనం ఉన్నట్టు. ఆ తల లేకపోతే మంచి పేరు ఉండదు, ఊరు ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కొద్దిగా హెల్మెట్ వాడడం నేర్చుకోండి. పక్కనే అని చెప్పేసి పెంచి అతను కరెక్ట్గా పోరు కొట్టుకుని పక్కన అని చెప్పేసి 5 ఎంత 200 మీటర్లు సెంటర్లో హెల్మెట్ తలకి ఇంజరీ అయ్యి చచ్చిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. పక్కనే అనుకుంటాం, కానీ ఏదో ఒకటి మన గడ్డత్రం కాకపోతే ఏదో ఒకటి జరిగిందంటే ఎవరు ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, మన మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. జరిగిన తర్వాత ఎవరేం చేస్తారు? కాబట్టి అర్థం చేసుకోండి, నలుగురు చెప్పండి, హెల్మెట్ పెట్టుకోండి. ఇది బైక్ లాప, ఇది నాక ఎవరినైనా హెల్మెట్ పెట్టుకోవాలంటే ఇక్కడే కానీ అంటున్నారు అంతే. ఇక్కడే కానీ పక్కనే పక్కనే ఏదైనా జరగడం జరిగితే ఇంకోండి. నాయకి నడపడం, వెంటరాయి చేయడం, ఆడి ఎవరు కూర్చున్నాడో తెలియదు, అవసరం ఏమవుతాడో తెలియదు. సెకండ్ రైడ్ చేస్తే 10,000 రూపాయలు పైన. మీకు 10,000 అంటే అది తక్కువ కొంటే నడపండి, జైలుకి పోతారు. 10,000తో సరిపోదు, జైలుకి కూడా పోతారు. ఎవరు ప్రాణాలు తీస్తారు? రోడ్డు ఎక్కి తాగి ఇలాంటి పిచ్చి పనులు చేయమంటారు. ఎప్పుడు కూడా తాగి నడపడాలు, హెల్మెట్ లేకుండా నడపడాలు. రోడ్డు ఎక్కితే ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు.